ఆరాధన వర్తమానం వరకై పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదువుకుందామండి. కీర్తన 45. కీర్తన 45 మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందామండి. మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందాం. కీర్తన 45. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుడు కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఇంకొక లేఖన భావం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 24వ అధ్యాయము 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కలిసి చదువుకుందామండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధులని మా దేవ, మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా, ఆరాధన వర్తమానం కొరకు మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా హృదయాల్లో మా తండ్రి మీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాము. మేమేమై ఉన్నామో, మీరు మాకేమై ఉన్నారో మా తండ్రి మేము గ్రహించుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఘనపరిచి, హెచ్చించి, పూజించి, ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. మిమ్మల్ని ఎరిగిన వారంగా మీరే మాకు సహాయం చేసి ఆరాధకులుగా చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం మనం అనేక సార్లు దరిదాపు వారం చదువుకుంటున్నాం. ఆరాధనకు మనం ప్రవేశించక ముందు మనం ఒక విషయం గ్రహించాలి. మనం ఏమై ఉన్నాము, ప్రభు మనకేమై ఉన్నాడు అనే విషయం మనం గ్రహించాలి. ప్రభు మనకేమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వ్రాయబడింది. యేసు ప్రభు సమరయ స్త్రీలతో చెప్పిన మాట మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలనే కానీ ఒక స్వరూపం కానీ ఒక విగ్రహం కానీ ఈ విధంగా ఉంటాడు యేసు ప్రభువు, ఆయన ముఖం ఈ విధంగా ఉంటుంది, ఆయన తల వెంట్రుకలు ఈ విధంగా ఉంటాయని కాదు ఆరాధించవలసింది మనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ప్రియమైన దీని అర్థం ఏంటంటే ఆయనను మనం ఎరిగిన వారంగా ఆరాధించాలి. నా ప్రభువు నాకు ఈ విధంగా ఉన్నాడు, నా ప్రభువు నన్ను ప్రేమిస్తున్న దేవుడు, నా ప్రభువు నన్ను హెచ్చించే దేవుడు, నా ప్రభు అని నాకింత చేశాడని మన ప్రభువును మనం ఆరాధించాలి. దానికంటే ముందుగా మన ప్రభువును మనం ఎరిగిన వారంగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని
మరి ఆరాధించే వారం ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఎంతటి యోగ్యుడు, ఎంతగా హెచ్చించబడినటువంటి వాడు, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఉనికి ఏంటి అని గ్రహించిన వారంగా ఆయనను మనం ఆరాధించాలి. మొదటి భాగం మన ప్రభువుని హెచ్చించుట, రెండవది మనం తగ్గించుకునుట, మన పరిస్థితి ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుట, మూడవదిగా ప్రభువు మనకు చేసిన మేళ్ళు ఏంటి అనేది మనం ఆరాధించాలి. ప్రియమైన ఈ దినం మరి కీర్తన 45వ అధ్యాయం 45వ కీర్తన మనం చదువుతున్నాము. ఈ కీర్తన అంత మనం చదవలేదు, కానీ చదివిన వరకు లేదా చివరి వరకు దీన్ని కొంచెం విభజించి చదివితేనే కానీ ధ్యానిస్తేనే కానీ మనం సరైన రీతిగా ఈ కీర్తను గ్రహించలేము. గమనించండి, మొదటి భాగము మొదటి 2 వచనాలు, దానికి హెడ్డింగ్ ఏంటంటే ద సుప్రీం బ్యూటీ ఆఫ్ అవర్ లార్డ్, ద సుప్రీం బ్యూటీ ఆఫ్ ది కింగ్. ఏమండి, ది సుప్రీం బ్యూటీ ఆఫ్ ది కింగ్. కనుక మన రాజు యొక్క స్వరూపము లేదా ఆయన సొగసు లేదా ఆయన యొక్క దివ్య తేజస్సు ఈ మొదటి 2 వచనాల్లో మనం గమనించగలం. రెండవ భాగంగా మన ప్రభువు రెండోసారి తిరిగి రానంటున్నప్పుడు ఏ విధంగా వర్ణించబడిందో అది రెండవ భాగంగా మనం ధ్యానిస్తాం. మూడవ భాగంగా మన ప్రభువు, మన రాజు ఆయన రాజ్యంతో తిరిగి వస్తాడు అనేది మనం ధ్యానిస్తాం. ఆయన ఒక రాజ్యం స్థాపిస్తున్నాడని, ఆయన రాజ్యంతో తిరిగి వస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా ఆయనతో కలిసి ఉన్నటువంటి రాణి యొక్క ఉపపత్నులు మరి ఆ కీర్తనలో కీర్తనాకారుడు వర్ణించినాడు. ఐదవదిగా పెళ్లి కుమార్తె యొక్క అనుచరుడు, పెళ్లి కుమార్తె యొక్క చెలికెత్తెలు. ఆ విధంగా పెళ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘమును పరిణయమాడేదానికి యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యము సంపాదించుకొని పెళ్లి కుమార్తెను తీసుకొని తండ్రి సన్నిధిలో నిలబెడతాడు. అది మన గ్రహింపు. ఆరవదిగా మన రాజుకున్నటువంటి ఘనత, మెప్పు, మహిమ అది వర్ణించబడింది. కనుక ఈ 6 భాగాలుగా ఈ కీర్తనను క్లుప్తంగా ధ్యానిస్తాం. ఒకవేళ 6 భాగాలు ధ్యానించలేకపోయినప్పటికీ కలిగిన వరకు మనం ధ్యానిస్తాం. మొదటిదిగా చూద్దామండి. మన మొదటి వచ్చిన చూడండి, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. ప్రియమైనవారా, మీరు ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ, ఎన్ని పనులలో మునిగిపోయినప్పటికీ ఈ వచనాలు మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. అది నా నాలుక త్వరగా వ్రాయు అనే కలము వలె ఉన్నది, నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయు అనే కలము వలె ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి? మన హృదయములో మన రాజును గురించినటువంటి దివ్యమైన సంగతులు నింపబడ్డాయి కాబట్టి అది హృదయం ఉప్పొంగుతున్నదిగా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో అది వర్ణించాలి అంటే లేదా అక్షరాల ద్వారా వర్ణించాలి అంటే ఆ కలము త్వరగా రాసేదిగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఫిల్డ్ విత్ సమ్ సబ్స్టెన్స్ అబౌట్ అవర్ లార్డ్. మన రాజుల గురించి, మన ప్రభువుల గురించి కొంత మరి సబ్స్టెన్స్ మన హృదయంలో నిండి పొర్లి పారుతుంది కనుక ఆ వ్రాసినప్పుడు త్వరగా వ్రాయగలం. నేను ఒకసారి గ్రూప్ 1 పరీక్షలకు వెళ్ళినప్పుడు మీరు మరి అతిశయోక్తిగా అనుకుంటారేమో, 90 పేజెస్ ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయగలిగాను. ప్రియమైనవారా, ఎందుకు? నా హృదయం ఆ సబ్స్టెన్స్తో నింపబడింది కాబట్టి త్వరగా రాసుకుంటూ పోయాను. మరి ఆ విధంగా మన ప్రభువుని గురించి మనం ఆయన విశేషమును బట్టి మనం హృదయం నింపబడ్డట్టయితే మనం కూడా మన హృదయం నుంచి ఉప్పొంగిన తలంపులు ఆ త్వరగా మనం వచింపగలిగిన వారంగా ఉంటాం. ఒకవేళ మన రాజుల గురించి, మన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సరైనటువంటి గ్రహింపు నీకు లేకుండా ఉంటే నీ ఆరాధన చప్పగా ఉంటుంది. ప్రియమైనవారా, మన రాజు, మన ప్రభు మనకి ఏం చేశాడో, ఆయన ఎటువంటి వాడో ముందు మనం ధ్యానిస్తాం. ముందుకెళ్ళిపోదామండి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నరుల కంటే నీవు
అతి సుందరుడవై ఉన్నావు. మరి నరుడు బ్యూటీ వేరు, మన ప్రభు యొక్క బ్యూటీ వేరు. నరుడు కంటే అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడుతుంది. ఆయన ఏ విధంగా సుందరంగా ఉన్నాడో అది మన కనులతో మనం చూసినప్పుడు సరిగా గ్రహించలేకపోయాం. కానీ షూలమ్మితి తన ప్రియుని చూసినప్పుడు ఆమె ఉప్పొంగుతున్న హృదయంతో కొన్ని మాటలు వచింపగలిగింది. దయచేసి గమనిస్తామండి. పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. దయచేసి గమనించండి. మీ బైబిల్స్ తీసుకుని జాగ్రత్తగా గమనించండి. ఈ షూలమ్మితి ప్రక్కన ఉన్నటువంటి చెలికెత్తలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇక్కడ గమనించారండి. షూలమ్మితి, స్త్రీలు అందరిలో కంటే నువ్వు చాలా అందగత్తెవు. నీలో ఒక్క లోపం కూడా లేదు. కడగబడిన ముత్యంలాగా ఉన్నావు నువ్వు. మరి కొనబడిన అమూల్యమైన ముత్యంలాగా నువ్వు కనిపిస్తున్నావు. ప్రకాశించే జీవితం నీలో ఉంది. నీలో నుంచి వెలుగు ప్రకాశిస్తుంది. అటువంటి నీకు నీ ప్రియుడుకున్న విశేషం ఏంటి? నీకంటే ఎక్కువగా ఉందా అని అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందండి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతను గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షములనే కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వుల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చిక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు, ఉన్నత భూభాగములు. ఇంకా వర్ణించుకుంటూ పోతుంది. ప్రియమిత్రులారా, ఈ వర్ణనలో మన సొంతంగా ఒక్కటి కూడా మన ప్రభువుని గురించి మనం పలకలేము. ఎందుకంటే మన ప్రభువుని మన కళ్ళాన్ని చూడలేదు, కానీ ఆత్మీయమైన నేత్రాలతో మన ప్రభువుని మనం చూస్తున్నాం. కనుక మన వర్ణన కూడా, మన ప్రభువుని గురించి మన వర్ణన ఆత్మీయంగానే ఉండాలి. ఎందుకంటే మన కన్నులతో మనం చూడలేదు మన ప్రభువు, కనుక ఆత్మీయ నేత్రాలు చూచాం. కనుక మన వర్ణన కూడా, మా ప్రభువుని గురించి మనం పలుకోవాల్సిన మాటలు కూడా ఆత్మీయంగానే ఉండాలి. ఏమంటుందండి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే ఏంటి? ఆయన తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఆయన ముఖంలోనే కనిపిస్తుంది. అది ఆయన రత్నవర్ణుడు కూడాను. రత్నవర్ణుడు అంటే ఆయన శరీరం చాలా ఎర్రగా ఉందేమో, కానీ ఆయన సొగసు ఎట్లా ఉందండి? ధవళవర్ణుడిగా ఉంది. పరిశుద్ధత అనేది ఆయన ముఖంలో ఉట్టిపడుతుంది. ఆ ముఖం చూసే చాలు మనలో ఉన్న పాపాలన్నీ కూడా కడగబడినట్టుగా, పరిహారం అయ్యేటట్టుగా, ప్రాయశ్చిత్తమయ్యేటట్టుగా ఆయన ముఖంలోని వెలుగు మనకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. ఆయన కనుక ప్రియమైన మన ప్రభు యొక్క పరిశుద్ధత ఏ విధంగా ఉందండి? ఆయన ఎక్కడ మనం చదువుకున్నాము, నా ప్రియుడు ధవళవర్ణుడు. కనుక పరిశుద్ధత, ధవళము అనే తెలుపు అనేది పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది. కనుక మన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది దేవదూతలు నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవుడు. ఒక మాట చదువుకుందాం అండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనమండి. అత్యున్నతమైన సింహాసనముతో ప్రభు ఆశీనుడయుడగా నేను చూచింది. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునేను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివారు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను పొక్కులుచు, 2తో ఎగురుచుండిన వారు సైన్యములు కజబెదుకు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు వాళ్ళు చేస్తున్నారు. కనుక ప్రియమైన షూలమ్మితి చెప్పిన ప్రకారము ఆయన ధవళవర్ణుడే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత ఆయన ముఖములో, ఆయన శరీరంలో మూర్తి భవించిన వాడుగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని
శరాపులు సైతము ఆయన కొనియాడుతున్నట్టుగా మనం చూసాం. ఇంకో మాట చూద్దామండి. ఆయన రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అంటే ఏంటండి? రత్నము అంటే ఎరుపుగా ఉండే కలర్. మనం ప్రత్యక్ష గుడారం ధ్యానిస్తూ ఉన్నాము. అందులో ఈయన యొక్క రత్నవర్ణం అనేది ఏదో మనం గమనించినాము. ఎరుపు రంగు అనేది అక్కడ ధ్యానించినాము. ప్రియమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై చిందించిన ఆ శిలువలో కాల్చిన రక్తధారలు చూపిస్తున్నాయి. కనుకనే ఆయన రత్నవర్ణుడిగా ఉన్నాడు. ఆయన మరి శత్రువు సంహారం చేసినప్పుడు ఆయన చేతులు, ఆయన వస్త్రములు ఎరుపు రంగుతో, ద్రాక్షరసం త్రొక్కిన వానిగా ఎరుపు రంగుతో కనిపిస్తున్నాయి. కారణము ఆయన శిలువలో మన కొరకై చిందించిన రక్తమే దానికి కారణం. ప్రియమైన ఆ రత్నవర్ణుడు, ఆ రక్తం మన కొరకై చిందించాడని చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనల్ని ఆయన రక్తము కారణంతగా మనల్ని ప్రేమించాడు కదండి. మన కొరకే రక్తము కాల్చినాడు. నీ కొరకు నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఎంతవరకు పోతుందో చూద్దామంటారు స్నేహితులు, బంధువులు. నీ ప్రాణానికి నా ప్రాణం ఇస్తానంటే ఎవరైనా ఇచ్చారండి? మాటలే కానీ ఎవరైనా ఇచ్చారా? నేను ఒకప్పుడు ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నప్పుడు నా కొరకు ఎవరు ప్రాణం ఇవ్వలేదు, కానీ నా ప్రభువే నా కొరకై ప్రాణం పెట్టేటువంటి వాడు. ప్రియమైన అటువంటి ప్రభువును మనం ఏ విధంగా వర్ణించగలము? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతను గుర్తింపవచ్చును. ఇదేంటిది? 10,000 మంది పురుషులు ఒక చోట ఉన్నారనుకోండి. ఆ 10,000 మంది పురుషులు ఒక చోట నుంచున్నప్పుడు ఇదిగో నా ప్రియుడు అని గుర్తించగలిగిన ఆ ప్రత్యేకత ఆయనలో కనిపిస్తుంది. ఏ విధంగా? ప్రియమైన లోకములో పురుషులంతా కూడా మరి పాపములో, అపరాధములో చిక్కుకున్నటువంటి వారే. కనుక వాళ్ళ ముఖాల్లో ఈ పరిశుద్ధత కనపడదు, ఈ ధవళవర్ణం కనపడదు, వాళ్ళలో రత్నవర్ణం కనపడదు, రక్త ప్రోక్ష కింద ఉన్నట్టు కనపడరు. కనుక పాప భూయిష్టమనే ప్రజలలో మరి ప్రభు అటువంటి ప్రజల మధ్య నుంచినప్పుడు ఆయన ప్రత్యేకంగా గుర్తింపవచ్చు. ఇంగ్లీష్లో ఉంది, ద ఫెయిరెస్ట్ ఆఫ్ 10,000. ద ఫెయిరెస్ట్ ఆఫ్ 10,000, 10,000 మంది పురుషులలో ఆయన శ్రేష్ఠుడిగా, మరి ప్రత్యేకమైనటువంటి వాడుగా, అందగాడుగా, స్వరూపిగా ఆయన మనం గుర్తించవచ్చు. ప్రియమైనరా, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు అపరంజి వంటిది అని చదువుకున్నాం మనం. ఈ మధ్య కాలంలో మనం నిన్న కూడా ఒక దీప స్తంభాన్ని గురించి ధ్యానించాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలంలో ఉన్న దీప వృక్షం గురించి ధ్యానించాం. అది అంతా కూడా మేలిమి బంగారుతో చేయబడింది. అది అంతా ఏకాండముగా ఉండి ఆ ఏకాండములో కొమ్మలుగా మరి తీర్చిదిద్దినటువంటి వారుగా ఏకాండములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కొమ్మలతో ఆయన అలంకరించబడినప్పుడు చిత్రకారుని పనివలే, నకిషీ పనివలే ఆయన చిత్రీకరించబడినప్పుడు దీప స్తంభం వలె ఆయన ఏ విధంగా అతను తలెత్తుందండి, అపరంజి వలె. అపరంజి అంటే ఇంకెటువంటి కల్తీ కూడా లేదు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి బంగారము, అపరంజి బంగారం నగలకు పనికిరాదు, కానీ ఎందుకంటే మెత్తగా ఉంటుంది. అది వేసుకున్న వెంటనే ఒక సంవత్సరంలోనే తెగిపోయేదానికి, ముడతలు పడేదానికి అవకాశం ఉంది. అపరంజి బంగారం కేవలం యేసు క్రీస్తు యొక్క శిరస్సు మాత్రమే అపరంజి బంగారం. ఇక ఏది కూడా, ఏ కంసాలు కూడా ఏది కలపకుండా ఎవడు చేయడు. సొంత చెల్లెలు కూడా మంగళసూత్రం చేయమంటే ఈ కంసాలను ఏం చేస్తారు? ఏదో కొంత రాగలుగుతూనే ఉంటారు సొంత చెల్లెలు మంగళసూత్రాలు. ప్రియమైన మన ప్రభు శిరస్సు అయితే అపరంజి లాంటి శిరస్సుది. అందులో ఎటువంటి మరి ఇంకా వేరే మెటల్ కలవలేదు. అతని శిరస్సు అపరంజి వంటిది. ఎట్లా చెప్పగలము? ఈ అపరంజి అనేది ఆయన దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించగలిగినటువంటి వాడు. మరి ఎవరు కూడా దాన్ని సమీపించలేదు. అటువంటి పరిశుద్ధత, అటువంటి వెలుగు, అటువంటి మరి మూర్తి పెంచిన ఆ వెలుగులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు అపరంజి శిరస్సులాగా మనం గుర్తిస్తున్నాం. అది దైవత్వానికి సాదృశ్యం. అతని తల వెంట్రుకలు కాకపక్షములే కృష్ణవర్ణములు. ఎట్లా ఉన్నాయండి? అతని తల వెంట్రుకలు ఎట్లా ఉన్నాయండి? కాకపక్షములే కృష్ణవర్ణములు అంటున్నారు. ప్రియమైన వలన ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దిగా తల వెంట్రుకలు నరుస్తూ ఉంటాయి, అనగా బలం తగ్గిపోతూ ఉంటుంది.
మరి ఆ తెల్లటి తెల్లదనుకోండి, అతను బలం పూర్తిగా తగ్గిపోయిందని అర్థం. ఒకవేళ మరి లావుగా ఉండొచ్చు, శరీరం ముక్కు లావుగా ఉండొచ్చు, పెదాలు లావుగా ఉండొచ్చు, ఇది కాదు చెప్పాల్సింది. అతని తల వెంట్రుకలు నల్లగా ఉన్నాయి అంటే బల సౌందర్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బల సౌందర్యంలో కలిగినటువంటి వాడు. ఆయనకి ఎంత బలముందో అంత సౌందర్యం కూడా ఆ వెంట్రుకల ద్వారా ఆయనకు వస్తుంది. తల అపరంజిలాగా ఉంది, ముఖము మరి ధవళ వర్ణంగా ఉంది, రత్నవర్ణంగా ఉంది. అటువంటి శిరస్సు మీద నుంచి వచ్చిన ఆ తల వెంట్రుకలు కాకపక్షుల కృష్ణవర్ణములుగా ఉండి అవి మరి ప్రకాశించే వెంట్రుకలుగా కనిపిస్తున్నాయి. ప్రియమైన వారా, ఇంగ్లీష్లో రాశారంటే హీజ్ లాక్స్ ఆర్ బుషీ, అంటే ఆయన తల వెంట్రుకలు నొక్కులు నొక్కులుగా ఉండి, బుషి అంటే మరి మందంగా కనిపిస్తున్నాయి, ఒక పొదలుగా కనిపిస్తున్నాయి. ప్రియమైన వారా, ఒక్క తల వెంట్రుక కూడా ఊడిపోకుండా అది బలమైనటువంటి తల వెంట్రుకలాగా బలంగా చిక్కగా నొక్కులు నొక్కులుగా ఉన్నట్టుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తాం. దేనికి సాదృశ్యం అండి? ఆయన బల సౌందర్యాలకు సాదృశ్యం. ఆయన బలమైన వాడు గనక మనల్ని బలపరిచేవాడు పుట్టినాడు. బలమునకు ఆధారముగా ఆత్మగా ఆయన మనం గమనించవచ్చు. బలమునకు ఆధారమైన ఆత్మ దీపస్తంభంలో మనం ధ్యానిస్తుంటాం. ప్రియమైన బలమునకు ఆధారముకు ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనం పొందేవారు పుట్టినాం. ఈనాడు దేవుని సేవకులు బలంగా ఉన్నారంటే, ఒకప్పుడు వాళ్ళ పొట్టలు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు పొట్టలు తగ్గిపోయినాయి. పొట్టలు తగ్గిపోయినాయి కానీ బలంగా కనిపిస్తున్నారు దేవుని సేవకులు. ఎందుకండి? ఆయన మీద ఆధారపడ్డారు గనక, ఆయన బలమును పొందుతున్నారు గనక, ఆయన వాక్యాన్ని ప్రచురించుతున్నారు గనక వాళ్ళు ఆ విధంగా కనిపిస్తున్నారు. ప్రియమైన వలన అవి నొక్కులు నొక్కులుగా కనిపిస్తున్నాయి. అంటే హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులుగా కనిపిస్తున్నాయి. ప్రియమైన దీన్ని ధ్యానించాలంటే మనకు సమయం చాలదు, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా ధ్యానిస్తాం. నొక్కులు నొక్కులుగా కనిపిస్తున్నాయి. ఉన్నత శిఖరములు దాటుచును అదిగో అతడు చూచున్నాడు. ఉన్నత శిఖరాల మీద నుంచి మన దగ్గరకు వస్తున్నాడు. నొక్కులు నొక్కులు దారుల నుంచి ఆయన వస్తున్నాడు. ఉన్నతమైన శిఖరాల నుంచి ఒక మెట్టు దిగి ఇంకొక మెట్టు దిగి ఇంకో మెట్టు దిగి ఇంకో మెట్టు దిగి ఆయన కిందకు వచ్చాడు మన కోసం. ప్రియమైన వల్ల మనం ఆయన సన్నిధికి చేరాలంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టుకుంటూ వెళ్ళాలి. కనుక పరమగీతంలోని సొలొమోను ఆయన జ్ఞానమునకు మించినటువంటి మాటలు అక్కడ రాస్తుండగా మనం ఒక్క మాట చదువుకుందామండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పరమగీతం 2:13 చదువుతున్నానండి, 14 చదువుతున్నాను. పేటు పీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులో పావురం ఎందుకుంది? ఈ బండ సందు నుంచి ఇంకొక బండ మీదకి మెట్లు మెట్లు దాటుకుంటూ, కాబట్టి అక్కడ మనకు కనపడేది అక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఆ మెట్లు మనం ఎక్కాలంటే ద ప్రివిలేజ్ ఆఫ్ యాక్సెస్ టు ది స్టేట్స్, ద ప్రివిలేజ్ ఆఫ్ యాక్సెస్ టు ది స్టేట్స్. ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు దాటిపోవడానికి ప్రభు మనకిచ్చిన కృప, అది ప్రివిలేజ్. ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి ఆ తల వెంట్రుకలు నొక్కులు 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 నొక్కులుగా కనిపిస్తున్నాయి. ఉన్నత శిఖరాల నుంచి ఆయన వస్తున్నాడు, మెట్లు నుంచి మనం వెళుతున్నాం. ప్రియమైన ఒక విశ్వాసి ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకు వెళ్ళాలి. ఆ మెట్ల మధ్య ఉన్న సీక్రెట్ ఏంటంటే ఆయన కృప. ఈ మెట్టు కానించి ఆ మెట్టుకు వెళ్ళామంటే ఆయన కృప, ఇంకొక మెట్టు ఎక్కామంటే ఆయన కృప, ఇంకొక మెట్టు ఎక్కామంటే ఆయన కృప. అతని తల వెంట్రుకలు నొక్కులు నొక్కులుగా కనిపిస్తున్నాయని రాశారు. ప్రియమైన మన ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే ఆయన బల సౌందర్యంలో మనకు అనుగ్రహించి వాడుకున్నాడు. ఆయన పేటులను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము అంటున్నాడు. కనుక ప్రియమైన ఆ విధంగా మనం మా ప్రభు సన్నిధికి చేరేవారు ఉండాలి. వర్ణించాలని చాలా ఉన్నాయండి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరమందు గువ్వల వలె కనిపిస్తున్నాయి అంటున్నాడు. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనగొడు, అవి పాలతో కడగబడినట్టున్నవి.
అవి చక్కగా తాచిన రత్నముల వల్లే ఉన్నవి. అతని కళ్ళు ఎట్లా ఉన్నాయండి? గువ్వలు, ఒక గువ్వ ఒక చోట జరిగిన ఇంకో గువ్వ కొరకు తన జత గువ్వ కొరకు కనిపెట్టుకుని ఆ కనిపెట్టుకునే స్వరం కనిపెట్టుకునేటువంటి కన్నులు ఆ చూపుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక గువ్వ కొరకు ఎదురు చూసినట్టుగా ఆ చూపుల్లో కనిపిస్తాయి. ప్రియమైన వల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నదీ తీరంలో గువ్వల్లాగా ఆయన కన్నులు మన కొరకై కనిపెట్టేవిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వస్తాడా, సిలువను ఎప్పుడెప్పుడు ఆశ్రయిస్తాడా, ఇతని పాప ఎప్పుడెప్పుడు కడగబడుతుందా అని మన కొరకై వేచి చూచేటి కన్నులుగా అవి కనిపిస్తున్నాయి. ఇంకెట్లున్నాయంటే అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని కళ్ళు ఎట్లా ఉన్నాయి? రత్నం అంటే పైన కూడా వచ్చింది కదండి, రత్నవర్ణుడు. అతని కన్నులు కూడా రక్తవర్ణంగా ఉన్నాయి. మన కొరకు వేచి చూచి చూచి కళ్ళు కాయలు కాసి అంటారే, ఆ విధంగా మన ప్రభు అయిన వారు మన కొరకైకి వేచి చూచి చూచి ఆయన కన్నులు రత్నములై ఎరుపు వర్ణంగా వచ్చేసేసినాయి. మన కొరకై దుఃఖించేవాడుగా, మన కొరకై తప్పించేవాడుగా ఆయన కన్నులు ఎర్రబడ్డాయి. ప్రియమైన ఈ కన్నుల్లో ఆయన ప్రేమను మనం చూడగలం. ఈయన కన్నుల చూపుల్లో ఆయన ఆహ్వానం మనం గుర్తించగలము. మన ప్రభు అటువంటి సౌందర్యం కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు అనగా ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానాల్లాగా ఉన్నాయి. పరిమళ పుష్ప స్థానం అంటే ఈ పరిమళ వాసన అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఇక ఆయన వర్ణించాలని చాలా ఉన్నాయండి. ఆయన ప్రేమ, ఆ చెక్కుడు ప్రేమకు స్థానాలుగా ఉన్నాయి, పుష్ప స్థానాలుగా ఉన్నాయి, పరిమళ పుష్ప స్థానాలుగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా అనేకం. మరి ఇక్కడ షోలమెజ్జి కూడా అంటది, నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుని అని అంటది. ప్రియమైన వాళ్ళరా పోయబడిన పరిమళ తైలముతో సమానము అని అంటది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఇటువంటి పరిమళ పుష్ప స్థానం ఉంది. మరి శోభిలు ఉన్నత భూభాగాలుగా ఉన్నాయి. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవ రూపక జటామాంసి వలె అవి పరిమళించును. ప్రియమైన వాళ్ళరా అతని పెదవులను చూచిన మాటలు ప్రేమపూర్వకంగా ఉంటున్నాయి. ఒక మాట చదువుకుందామండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. ఆయన మాటలు, పెదవుల నుంచి వచ్చిన మాటలు ఇక్కడ ఈ లూకా వర్ణిస్తున్నాడు. లూకా బాగా చదువుకున్నటువంటి వాడు, ఒకవేళ ఎంబీబీఎస్ కాకపోవచ్చు, బాగా చదువుకున్నటువంటి వాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. దయగల మాటలు, ఎంత దయగల మాటలండి. యేసు ప్రభువారు ఎవరితో మాట్లాడినా పాప స్త్రీతో మాట్లాడాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపను. నైదర్ డూ ఐ కండెమ్ ది, గో అండ్ సిన్ నో మోర్. నేను నీకు శిక్ష, ఎంత అమ్మా అని పిలిచాడు. ఆయన అప్పగించే యూదాతో ఏం మాట్లాడాడు? స్నేహితుడా. ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఆయన మాటలు. ఇంకా కాసేపట్లో రాను వారు వచ్చి బంధిస్తారు, యూదా అప్పచెప్తాడు. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారండి ప్రజలు. కనుక అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. ప్రియమైన మన ప్రభువుని గురించి వర్ణించాలంటే ఇక రెండో భాగానికి వెళ్ళలేనంత మెటీరియల్ ఉంది. నా హృదయంలో అంత మెటీరియల్ మన ప్రభుని గురించి ఉంది. కనుక నన్ను రాయమంటేనా 90 కాదు 180 పేజీలు రాసేంత మరి ఉంది. ఏం చేస్తాం? మన ప్రభును మనం వర్ణించగలము, మన ప్రభును మనం ఆరాధించడమే. అంతేగాని ఆయన గురించి కవితలు రాయాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఆయన ముఖం వర్ణించాల్సిన చిత్రలేఖనాలకు గీనక్కర్లేదు. కాయితే మన హృదయపూర్వకంగా మన ప్రభువును ఆరాధించితే చాలు. ప్రభువా, నీవైతే ఇంతటి దయగల మాటలు కలిగినటువంటి వాడు, నా కొరకై నీవు సమస్తం కూడా చేసినావు. మరి ఇంత పరిశుద్ధుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, నా కొరకై సమస్తం చేశావు. నన్ను ప్రేమించావు, నా కొరకై రక్తము కారణంతగా ప్రేమించావు, నా కొరకై ప్రాణం పెట్టావు.
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా ఈ ఆరాధన, ఇదే ఆరాధన అంటే. అంతేగాని మరి నన్ను కాపాడినందుకు నీకు వందనాలు, మా 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 తాతను కాపాడినందుకు మీకు వందనాలు, ఇది కాదండి ఆరాధన అంటే. ప్రభా, మీరు నన్ను ప్రేమించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందులో కూడా ఏ విధంగా ప్రేమించాడు? మనలో ఏ మంచితనం లేనప్పుడు ప్రేమించాడు, మనం దుర్మార్గులు ఉన్నప్పుడు ప్రేమించాడు, మనం ఆయన తోలనాడినప్పుడు ప్రేమించాడు, మనం ఆయనకు వెన్ను చూపించినప్పుడు ఆయన మనం ప్రేమించి వెంటబడ్డాడు. ప్రియమైన ఇది యేసు ప్రభు యొక్క ప్రేమ. అందుకు మనం ఆయన్ని ఆరాధించవలసిందిగా అనుకుంటున్నాం. అనేక మాటలు ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళిపోదామండి. కీర్తన 45. మనము మరి ఇంకా ఆయన ప్రేమ వర్ణించాలంటే మరి చెడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, గొప్ప పరిస్థితిలో ఉన్నప్పుడు, మరి ఏమంటారు దుర్గంధంలో మనం ఉన్నప్పుడు, మన హృదయం దుర్గంధంతో నిండినప్పుడు ఆయనలో మన ఎవరైనా ప్రేమిస్తారండి? దుర్గంధంలో ఉన్నటువంటి వారిని చూసి ఎవరైనా కౌగిలించుకుంటారా? అపవిత్రమైన వస్త్రాలతో ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని కౌగిలించుకున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పతో నువ్వు ఆలోచించు. తల్లి బిడ్డను ఏ విధంగా ప్రేమించండి? బిడ్డకు తెలియని పరిస్థితుల్లో ఒంటేలు పోసుకున్నప్పుడు, ఖరాబు చేసినప్పుడు, ఆ పరిస్థితిలో డొల్లాడుతున్నప్పుడు కూడా తల్లి వచ్చి అయ్యో నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఎత్తుకొని, అంటితే అంటిందిలే, ఎత్తుకొని వెళ్ళి కడిగి శుభ్రం చేస్తాం. ప్రియమైన మనం కూడా మన పరిస్థితి ఒకప్పుడు ఆ విధంగా ఉంది. మనం పుట్టినప్పుడు నాభి సూత్రం కోయబడలేదు. మనం రక్తంతో పొర్లుతున్న మనల్ని ప్రేమించాడు. మన రక్తంలో ఉన్న మనల్ని ప్రభు ప్రేమించాడు. మన రక్తంలో మనం పొర్లుతున్నప్పుడు అయినప్పటికీ నువ్వు బ్రతుకమని నీతో చెప్పింది అంటున్నాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ప్రియమైన ఆయన మనకు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, దయగల మాటలు మాట్లాడేటి వాడు. ఇంకో మాట చూసుకుందామండి. ఆయన మన రాజు, మన కొరకై రానైనటువంటి రాజు. ఎక్కడుంది మాట? 2వ భాగంలో కీర్తన 45 2వ భాగంలో చూస్తున్నాం. 2వ భాగం 3 నుంచి 5 వచనాల్లో ఉన్నాయి. 2వ భాగము 3 నుంచి 5 వచనాల్లో ఉన్నది. శూరుడా, నీ కత్తి మొరలు కట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకునము, సత్యమును వినమించకుండా నీతిని స్థాపించుటకు నీ ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును, నీ బాణములు వాడిగలవి. ప్రియమైన వలన మన ప్రభు తన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన యుద్ధంలో నేర్పరి అయ్యుండి పరిశుద్ధుల ప్రార్థన వల్ల ఆయన మరి శత్రురాజులను జయించి 10 మంది శత్రురాజులను జయించి ఆయన తిరిగి వస్తున్నాడు. ప్రియమైన వలన ఆయన శత్రురాజులను తిరిగి వచ్చేటప్పుడు ఆయన యొక్క భీకరమైనటువంటి ఆ వర్చస్సు ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. మరియు పరలోకము తెరవబడి ఉండేది చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగించేవాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములను రాయబడిన ఒక నామం ఆయన కలదు. ఆయనకే కానీ మరి ఎవరికి ఆయన రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన పేరేం పేరండి? దేవుని వాక్యం. ఆయన వస్త్రాలు ఇట్లా ఉన్నాయి, రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయనకి ఇవ్వబడ్డాయి. ఆయన నేత్రాలు ఎట్లున్నాయి? ఇందాక చూసిన నేత్రాలకి ఇప్పటికి తేడా ఉంది. ఆయన నేత్రాలు ఎట్లా ఉన్నాయండి? నదీ తీరములో ఉండు గోవుల కన్నుల వలె కనిపించాయి. ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాయి? ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ప్రియమైన ఇందాక మనం చూసినటువంటి ఆ వర్ణన ఇక్కడ లేదు. ఇందాక ప్రభు మనల్ని ప్రేమించుతున్నాడు కనుక ఆయన సంఘకాలంలో ఆయన మనం చూసాము. ఇప్పుడైతే ఆయన మరి ఇక్కడ చూస్తే ఆయన 10 మంది రాజులను జయించి తిరిగి వచ్చినప్పుడు ఆయన నేత్రములు అగ్ని జ్వాలలాగా కనిపిస్తున్నాయి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
జయ జీవితము జయించిన రాజుగా ఆయన వస్తున్నాడు. చివరిగా నేను ముగిస్తున్నానండి. మన ప్రభు అయిన వారు 3వ భాగంలోకి వెళ్తున్నాము. 3వ భాగం కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాట కంటే నిన్ను హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఇంకా ఉందండి, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ల వాసనే, దంతంతో కట్టిన నగరులలో తంచి వాద్యులు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యం ఏ విధంగా ఉందంటే, మరి ఆయన కంటి చూపుతో తీర్పు తీర్చడు. ఆ మాట చదువుకొని మనం ముగిస్తాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. ఆయన రాజ్యం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. ఆ రాజ్యంలోనే మనం ఉండబోతున్నాము. 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నానండి. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరులు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారముగా, ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా, ఆత్మ తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతని ఇంపైన సువాసనగా ఉండను. కంటి చూపును బట్టి అతని తీర్పు తీర్చడు, తాను విను దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ప్రియమైన వల్ల ఆయన రాజ్యం స్థాపించినప్పుడు, ఆయన రాజ్య పరిపాలన చేసినప్పుడు అతడు ఈ విధంగా ఆయన రాజ్యాన్ని పరిపాలించేవాడుకుంటున్నాడు. బలమునకు ఆధారముగా ఆత్మ ఆయనలో నుంచి వస్తుంది. భయభక్తులు పుట్టించే ఆత్మ ఆయనలో నుంచి వస్తుంది. ఇంపైన సువాసనగా ఆయన మనకుంటున్నాడు. ఒక స్త్రీ మరి ఒక ఇంటికి వెళ్తా యేసు ప్రభువారిని ఒక సుమయోన్ అనే ఆయన సీమోన్ ఆయన ఇన్వైట్ చేస్తాడు భోజనానికి. యేసు ప్రభు ఒప్పుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయం ఇది చూసుకొని మనం భోగిస్తున్నామండి. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నానండి, లేదా 38 చదువుతున్నాను. వెనుక తట్టు ఆయన పాదములతో నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసి. ప్రియమైన ఈ సీమోను యేసు ప్రభువును ఆహ్వానించేదే కానీ ఆయన కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. ఆయన తల మీద నూనెతో అభిషేకం చేయలేదు. ఎటువంటి ఆదరణకరంగా లేకుండా భోజన పంక్తి కూర్చోమని చెప్పాడు. కూర్చున్నాడు ఆయన. తర్వాత ఏమైందండి, ఒక స్త్రీ వెనకతట్టు నుంచి వచ్చింది. తన పాపం గురించి పశ్చాత్తాపడింది. కన్నీళ్లతో పాదములు తడిపింది. మరి తల వెంట్రుకలతో తుడిచి ఆయన ఆమె దగ్గర ఉండే శ్రేష్టమైన అత్తరు ఆ పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. ప్రియమైన వల్ల ఇందులో మనం గమనించాల్సి ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నప్పటికీ ఆయన చెక్కిండు పరిమళ పుష్ప స్థానములే. ఆయన మరి అటువంటి పరిమళ పుష్ప స్థానాల్లో సంచరించే దేవుడు. మరి అటువంటి ప్రభువును మనం ఏ విధంగా ఆరాధించాలి అంటే, ఆమె పాపములన్నీ ఒప్పుకొని కన్నీళ్లతో విడిచి ఆయన పాదములకు అత్తరు పూసిన రీతిగా ఆ ఇల్లంతా కూడా ఆ పరిమళ సువాసనతో నింపబడింది. అంతకు ముందులేది యేసు ప్రభు వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో ఆ పరిమళ సువాసన లేదు, ఆ ప్రేమ లేదు. ఇప్పుడు వెళ్ళి యేసు ప్రభు ప్రేమనంటూ జ్ఞాపకం చేసింది. ఇల్లంతా పరిమళ వాసనతో నిండిపోయింది. ప్రియమైన మనం కూడా మన ప్రభువును ఆరాధించినప్పుడు మన హృదయం నుంచి ఉప్పొంగినటువంటి ప్రేమ, ఉప్పొంగిన సంతోషము, ఉప్పొంగిన సమాధానము, అటువంటి వాటితో మనం ప్రభువును ఆరాధించినట్టయితే మన ఆరాధన ఇంపైన పరిమళ సువాసన వలె ప్రభు సన్నిధికి చేర్చబడేదిగా ఉంది. సుగంధ సంభార సమ్మిళితంలాగా మన ఆరాధన ఆయన సన్నిధికి చేరేదిగా ఉంటుంది. కనుక మనలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ, పాపములో అపరాధములో మనం ఉంటున్నప్పటికీ, సచ్చిన వారంగా ఉంటున్నప్పటికీ, మనలపు వాసన మన పైన ఉన్నప్పటికీ,
దుర్గంధ భూయిష్టంగా మనం ఉంటున్నప్పటికీ మన ప్రభు మనల్ని ప్రేమించిన వాడుగా ఆయన పరిమళ సువాసన మనపైన వెదజల్లి మన దుర్గంధం తీసివేసి తన పరిమళ సువాసన నింపి ఆయన ఆరాధించమంటున్నాడు. సిద్ధపడుతున్నావా ప్రియమైన సేంద్ర అమ్మ? మరి అటువంటి పరిమళ పుష్ప స్థానంలో మనం ఉంటున్నప్పుడు మన ప్రభువును అదే విధంగా అదే ప్రేమతో మనం ఆరాధించవలసి అనుకుంటున్నాం. ఆయన ప్రేమను పొందిన మనము, ఆయన రక్షణ పొందినటువంటి మనము, ఆయన రక్తమును మన పైన ప్రోక్షించుకున్నటువంటి మనము ఆ విధంగా ప్రభువును మనం ఆరాధించేవారు ఉన్నాం. ప్రభు ఈ కొన్ని తలంపులు ఆశీర్వదించునుగాక, మనల్ని ఆరాధనకు సిద్ధపరచునుగాక. సిద్ధంగా ఉన్నవారు ఆరాధించండి. పేర్లు చెప్పను, మీరే ప్రేరేపించబడిన వాళ్ళు గంభీరమైన స్వరంతో ఆరాధించాలని కోరుతున్నాను. ఆరాధించండి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి, ద్రాక్షారసధారణ కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ఎల్లరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఆరాధన ప్రవేశిస్తాం. వినపట్లేదండి? గంభీర స్వరంతో ఆరాధించండి. మీ ఫోన్ మీకు దగ్గరగా పెట్టుకోండి. ఆయన ఆ దేవుడు ఆయన గురించి నేను చెప్పండి. మీరు రత్నవంతుడు ఆయన 10,000 తీసుకున్నాను. ఆయన మా నిజమైన దేవుడుగా ఆయన మా పక్షాన ఉన్నందుకు తండ్రి అటువంటి దేవుడిని ఆత్మను సత్యంతోనూ ఆరాధించవాలని నేను సంరక్షిస్తూ చెప్పేస్తాను. మీకు ఏమన్నారు? ఆ విధంగా నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి నేను పరిశుద్ధులందరితో కూడా చేర్చి నేను కూడా నేను ఆరాధించడానికి సమయాన్ని బట్టి మీకు చెల్లించుకున్నాను. ఆయన మరి అటువంటి దేవుడు 10,000 గుర్తించిన దేవుడు ముఖ్యమైన ఆయన మరి సర్వవన్నుడు రత్నవనుడు మరి ఉంటుంది. ఆయన నా కొరకు స్వరూపం చేయబడి నా కొరకు శిలువలో ఆయన మరి పర్యాదంగా సమర్పించుకొని ఆయన 10 పశువులుగా మారిన ఆయన మరి అతిథి గారు మీ రక్తాన్ని కాచినందుకు దీనికి మోసించి ఆయన మీ గుడ్డుగా నన్ను చేసుకున్నాను. నీ గొప్ప విధానాన్ని అంతట్టు బట్టి నేను మీకు చెల్లించుకున్నాం తండ్రి. ఆ రీతిగా ఆయన నేను ఆరాధించడానికి ఆత్మతో ఆరాధించడానికి నన్ను కూడా మీరు కూడా ఏర్పాటు చేసుకున్నందుకు మీ గుడ్డుగా చేసుకున్నందుకు నేను ఏమి ఇవ్వలేదు, కానీ నా హృదయపూర్వక స్థితి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అశుభ్రమైన దేవ ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదాల స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఈ పరిశుద్ధ మందు నీ పరిశుద్ధ బిడ్డలతో చేరి నేను కూడా చిట్టుకు ఆరాధించుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన ఆది సుందరుడు నాయన, పరిశుద్ధుడు నా తండ్రి, రవణవన్నుడు రత్నవన్నుడు ఆయన ప్రభు ఆ తండ్రి నాయన. నీ 10,000 మందిలో నీ శిరస్సు నాయన శిరస్సు మధ్య ఉన్న దేవుడు నాయన, నీ స్థితిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అత్యంత సింహాసనమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. పరిశుద్ధుడా అని చెప్పి ప్రభు 1,000 మంది నేను ప్రతి గానం చేస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం నాయన. ప్రభు అటువంటి దేవుడు నాయన. నేను కూడా తండ్రి ఒకప్పుడు పాపం చేత శాపం చేత వచ్చిన దానిగా ఉన్నప్పుడు ప్రభు
నేను నరక భూమిలో ఉన్నప్పుడు తండ్రి నీవు నన్ను లేవనెత్తి ప్రభా నీ పరిశుద్ధ రక్తము తండ్రి నీ అమూల్య రక్తము సిలువలో కాచి ప్రభా నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఏ విధంగా తండ్రి రక్షిస్తున్నావు, ఏ విధంగా తండ్రి స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ నిన్ను విస్తారంగా ప్రేమించిందో నాయన మేము కూడా ప్రభా నేను విస్తారంగా ప్రేమించే వారిగా ఉండగలిగి నీ కృపాన్ని ప్రేమించండి తండ్రి. ప్రభా మా జీవితాల్లో తండ్రి ఎన్నో మేలు చేసిన దేవుడుగా మా పొగలకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము కూడా తండ్రి దీన్ని ఎరిగి జీవించే వారంగా నీ కృపాన్ని ప్రేమించుకొని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా మా ఆయనగా మీరు చూసినటువంటి మహా ప్రేమ బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా మంచి చదువుతున్నాము చూస్తున్న తండ్రి మాకు నిత్యం ఆశ్చర్యమైన దేవుడుగా మా పొగలకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా మా కొరకు మీరు ఆత్మీయ తండ్రి మేము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా ఉండగలిగినట్టు నీ కృపాన్ని ప్రేమించండి నాయన. ప్రభా ఇన్ని మేలు నా కోసం చేసి నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నేను ఏమి ఇవ్వలేదు కానీ ప్రభా రక్షణ పాత్రను చేత పట్టుకుని తండ్రి నా స్థితి ఆరాధన నీ పాదాల పెద్ద సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవుడు తండ్రి కృపల దేవ దయగల నాయన ఈ ఉదయకాల మందు పరిశుద్ధ దినమందు పరిశుద్ధమైన దేవుడిని ప్రభువా ఆరాధించడానికి గణపరచడానికి ఆత్మతోనూ సత్యముతో ప్రభువా నా హృదయంతోనూ నా రాజును గురించి నా ప్రభువును గురించి ప్రభువా నీ యొక్క ఘనతను గురించి నీ యొక్క ప్రభావం గురించి ప్రభువా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క జీవానికై శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గవడవర్ణుడు రత్నవర్ణుడు అయ్యి ప్రభువా అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువా శరాపులు ప్రభువా నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము ఆరాధిస్తున్నప్పుడు నా ఆరాధన కూడా ప్రభువా నీ పాదాల దగ్గర చేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. పద్మముల వంటి నీ పెదవులతో ప్రభువా దయగల మాటలతో ప్రభువా నన్ను ప్రభువా ఆదరిస్తున్న విధానానికే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఏ మంచితనము ఏ యొక్క గొప్పతనము లేని నన్ను కూడా ప్రేమించి ప్రభువా ఏ దారి కాంగ్రాని పరిస్థితుల్లో నుంచి కూడా ప్రభువా నన్ను ప్రభువా ఎరిగి ప్రభువా నన్ను గుర్తించి ప్రభువా నీ ప్రేమతో ప్రభువా నన్ను ఆదరించి నా కొరకు ప్రాణమిచ్చి ప్రభువా నన్ను పరిశుద్ధురాలుగా నన్ను నా పాపములన్నింటినీ కడిగి నన్ను పవిత్రపరిచి ప్రభువా నన్ను పరిశుద్ధపరిచినందుకై నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. నా కొరకై సమస్తము చేసినందుకై నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. అంతేకాదు తండ్రి దుర్గంధంతో ప్రభువా నేను నిండి ఉండగా ప్రభువా నాయన దుర్వాసనతో నిండి ఉండగా ప్రభువా తండ్రి నీ యొక్క పరిమళమైన పుష్ప సువాసనతో నన్ను ప్రభువా నింపినందుకే నీ వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఈ రోజు ప్రభువా ఈ రీతిగా ప్రభువా నిన్ను ఆరాధించడానికి నన్ను సిద్ధపరిచిన నీ ప్రేమకై నేను ఏమి అర్పించగలను తండ్రి. ఏమి అర్పించినను ప్రభువా తక్కువేనని ఒప్పుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి, సమయం పోనీయవద్దు. మా ప్రేమల పల్లవుతుంది పరిశుద్ధమైన దేవా నేను మధ్యాహ్న కాలంలో ప్రభావ స్తుతించుటకు ఆరాధించుటకు నాకు ఇచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలుసుకున్న ప్రభావ నాయన ప్రభావ దేవుని ఆరాధించి వారు ఆత్మను ఆరాధించవాలని అని దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామండి. అందుని బట్టి నీకు వందనాలు తెలుసుకున్నాం తండ్రి. మీరైతే నాయన ప్రభావ దౌలవర్ణం రక్తవర్ణం తండ్రి నాయన ప్రభావ 10,000 మంది పురుషుల్లో ప్రభా మీరు నాయన మమ్మల్ని గుర్తించవచ్చని మీ శిరస్సు ప్రభా పరంజీవంతుదని అపరంజీవంతుదని జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి నాయన ప్రభా. అలాంటి గొప్ప దేవుడు నాయన ప్రభా నాయన పెద్దతో పాపంతో శాపంతో నాయన ఉన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆనంద తైలంతో ప్రభా నన్ను ఆశీర్వించడానికి మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. పరిమళ వాసనగా ఉన్నట్టుకై ప్రభా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకై మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. నాయన ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకై నేను శాలను తీసుకున్నాను ప్రభా. అదేమన్నా ప్రభావ నాన్నమని తెలుస్తున్నాను ప్రభా. ఆ కుటుంబాన్ని ఆరాధించమని నా కొద్ది స్తుతి ఆరాధన నామంలో సమర్పిస్తున్నాను తర్వాత. ఆమేన్.
అల్పరాలుగా అయోగ్యురాలుగా ఉన్నటువంటి నల్ల తండ్రి దేవా గట్టని పోలీసు తండ్రి మంచితనం లేని దానిగా మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి నల్ల తండ్రి బ్రతకు మంచి పేరు ప్రభుత్వాలు చూపించుకుంటున్నాం తండ్రి ఆ రకంలో తండ్రి రకంలో పోలీసుకున్నాను చూసి రకమన్నది అయినటువంటి దేవుడుగా తండ్రి దేవుడు ఉన్నదుగా తండ్రి 10,000 మందిలో కూడా తండ్రి నేను గుర్తించబడినటువంటి దేవుడుగా అతి కాంక్షలోగా తండ్రి నాకున్నావు ప్రభావ దేవుడు తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టారు తండ్రి నా పాపం నిమిత్తమైన అపరాధం నిమిత్తమైన ప్రభావ మరణ పునరుద్ధానానికి తెలిసి వచ్చావు తండ్రి నేను కూడా తండ్రి పాపినైనటువంటి నేను అభివృద్ధి పెరుగు కలిగిన నేను ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించినట్టుగా ప్రభావ విషయం మొదటి నుండి ప్రభావ మరి సులువుగా నీవు నిర్మించావు తండ్రి అన్ని జ్వాలను నేర్చుకుని కలిగిన దేవుడుగా అటువంటి పాడింపు కలిగిన దేవుడుగా అతి సుందరమైనటువంటి నీవు నాణ్యమైన ప్రభావ నీ వీపు ఆడలుగా గుణబడి తండ్రి సులువుమైన సొగసైన లేక తండ్రి వ్యసన శాంతులుగా తండ్రి వ్యాధి నన్ను ఇస్తూ వచ్చావు తండ్రి నీ పొందిన శబ్దం ద్వారా తండ్రి ఇస్తూ వచ్చావు దేవానికి వచ్చావు తండ్రి నా పట్ల ప్రభావ నా కుటుంబం పట్ల తండ్రి ఎంతో మందికి నాకు చూడలేకపోయినా గురించి తండ్రి నాకు రద్దు సంబంధించిన అందరినీ కూడా దేవాన్ని చదువులో ఉంటున్నాను ప్రతి తండ్రి దేవా దేశం ఆయన నానా బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఆదరించుకొని సమయాన్ని గురించుకుంటూ తీసుకుంటూ ఆరాధన ఆయన నేను వచ్చేదాన్ని మట్టి వచ్చేదాన్ని లేదాన్ని ప్రతి పూట తండ్రి హీనమైన స్థితిలో ఉన్నదాన్ని తండ్రి ఆయన లేవనెత్తి ఎక్కువ చేసుకుంటూ మీ యొక్క ప్రార్థన చేసి మీకు లెక్కలేని స్థితి నాయన ఎవరెవరిని అడిగి అతనితో పోయితో అడిగినాయన మేమైతే పని వారి తండ్రి ఎందుకు కొంచెం వాళ్ళు వారి తండ్రి నీ ప్రేమను పొందలేకపోతున్నావు నాయన నీ ప్రేమ పొందే పని వాళ్ళు ప్రేమిస్తున్నాయన ఆయన మీరు చేసే ప్రార్థన శక్తితో ఆరాధనతో ఆ చేయమని తెచ్చుకున్నావు తండ్రి ఆయన మమ్మల్ని నిత్యము మిమ్మల్ని నిత్యం కొనియాడే ఒక అనుగ్రహించమని కోరుతున్నాను నాయన నా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకోండి మా ద్వారా మిమ్మల్ని ప్రతి మారి వేడుకుంటున్నాను తండ్రి. ఆరాధించండి. పిల్లలు మౌనంగా ఉండాలి. ఆరాధించండి. మా తల్లి పరిశుద్ధమైన దేవా తండ్రి నాయన కృపా మీరు కృపా కష్టవర్ణుడు కృపా బాగుపడినోడు కృపా అధివేళలో ప్రభా కృపా మీకు అతికాంక్ష కృపా అధివేళలో ప్రభా మిమ్మల్ని గుర్తించగలను ప్రభా అట్లాంటి ప్రభా మీరు ప్రభా బాగుపడినోడు ప్రభా మీరు ప్రభా నా కోసం ప్రభా పరలోకం నుండి దిగొచ్చి ప్రభా పాపనైనా ఎన్ని చంపేవారినైనా నా కోసం ప్రభా మీరు మీ రక్తం అంతా దారిపోసి ప్రభా పరిమాణమైన నేను నన్ను ప్రభా మీ బిడ్డగా చేస్తున్నందుకు మీకు వేలాది స్థితులు చెల్లిస్తున్నావు తండ్రి ప్రభా ఆయన మీ శక్తికి ప్రభా నుండి ప్రభా ప్రతి ఒక్క దేహం ప్రభా పవిత్రతో కూడుకున్నది ప్రభా నా కోసం ప్రభా మీరు ప్రభా త్యాగం చేసి ప్రభా నా కోసం శిలువ మీ రక్తం అంతా కాచినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ప్రభా నన్ను ప్రభా దించడం ప్రభా మెట్లు ప్రభా ఎక్కిస్తూ ప్రభా మీరు కూడా ప్రభా మీ నామం ప్రభా నన్ను ప్రభా ఎక్కించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి నాయన ప్రతి ప్రభా మీరు ప్రభా కష్టపడు ప్రభా నా కోసం ప్రభా మీరు నన్ను ప్రభా అపవిత్రమైన నన్ను మీరు నోటి ముద్దులు పెట్టుకొని ప్రభా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ప్రభా నన్ను నిరంతరం కాపాడుతున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ నా స్థుతి ఆరాధన నేర్చుకోవడంలో స్థుతించి ఆరాధించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెవరు ఉన్నారండి? ముగిస్తున్నాను. మా తండ్రి దేవాలయం పరిశుద్ధ మధ్యంగా కూడా ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నాను.
అవును ప్రభా, ఒకప్పుడు ప్రభా ఎన్నో పాపములు చేస్తున్నాను. నన్ను ప్రభా మీరు ప్రభా మీ దగ్గర ప్రభా ప్రేమ చేత ప్రభా నాకు సమస్తం చేసి ప్రభా నా కోసం ప్రభా మీ రకం సమర్పిస్తూ ప్రభా నాపై మీకున్న ప్రేమను ప్రభా చూస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మీ బలం బట్టి ప్రభా మీ బలానికి నిదర్శనంగా ప్రభా మాకు ప్రభా బలం ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఉన్నతమైన శిఖరాల నుండి ప్రభా మా కోసం ఒక్కో నెట్టు దిగి వస్తున్న మీ దయా హృదయానికి ప్రభా ప్రభా మీ హృదయ మనసుకు ప్రభా ఎన్నో వేల కొన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఎంతో ప్రభా నా కోసం చేస్తూ ప్రభా మీ దయగల మాట చేత మమ్మల్ని ప్రభా ఉజ్జీవులుగా చేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మీకు ఉన్న మరో స్వరూపమైన ప్రభా మీ అగ్ని నేత్రం చేత ప్రభా నిరంతరం ప్రభా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఆ నేత్రాలతో ప్రభా తీర్పు తీర్చుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ రాజ్య పరిపాలనలో ప్రభా నీతిని బట్టి మమ్మల్ని నిరంతరం ప్రభా కాపాడుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా ఇన్ని ప్రభా చేస్తున్నా మాకు ప్రభా ఈ ఉపకారం అన్నిటిని బట్టి నేను ప్రభా ఏమి కృతజ్ఞత చెల్లించుకోను ప్రభా. అందుకే నా రక్షణ పత్రికను పట్టుకొని ప్రభా తీసుకున్నాము నాకు తెలియదు ఆరాధిస్తున్నాం సార్. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీ బిడ్డలతో నేను కూడా చేరి మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నేనైతే పాపములో అపరాధములో చిక్కుకొని ఉంటున్నప్పుడు, దుర్గంధ భూయిష్టంగా ఉంటున్నప్పుడు, నా రక్తమును నేను పొర్లుచున్నప్పుడు, నా దేవా నన్ను మీరు కనికరించి ప్రేమించి మీరు చేరదీసి నన్ను ప్రేమించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నా ప్రభా, నా కొరకై మీరు రాజుగా రానంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, నాకు అన్ని విషయాల్లో చాలని దేవుడిగా నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీరు ధవళ వర్ణుడు, రత్నవర్ణుడుగా ఉండి మా ప్రభా నన్ను ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధతలో నేను కూడా పాలు పంచుకునేవాడిగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రభా, మీరు రక్తవర్ణుడిగా నా కొరకై రక్తం ప్రోక్షించిన దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, మా తల్లి, మీ కన్నులు నదీ తీరంలో గువ్వల వలె ఉన్నట్లుగా నా కొరకై మీరు వేచి చూచేటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, మీ తల వెంట్రుకలు నొక్కులుగా ఉంటుండగా ఒక్కొక్క మెట్టు ఎక్కి మీ సన్నిధికి రాగలొట్టుకు మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మా తండ్రి, ఈ లోక యాత్రలో మేము సాగిపోతున్నప్పుడు నన్ను మీరు కనికరించి బలపరిచి ఒక్కొక్క మెట్టు ఎక్కి మీ సన్నిధికి రాగలటు మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నా ప్రభా, మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకునండి, మీరే కనికరించండి, మీరే బలపరచండి. బలములకు ఆధారముకు ఆత్మను అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిపోవటం సహాయం చేయండి. నాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఒక పాట పాడుకుందామండి. మీ సెల్ ఫోన్స్లో ఉన్నాయి స్పెషల్ సాంగ్, ఎంత జాలి ఎంత ప్రేమ. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఇంతయని ఊహించలేను యేసునాథుడా, ఇంతయని ఊహించలేను యేసునాథుడా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. మరణమైన పాప సాంద్రములో నేను మునుగగా, మరణమైన పాప సాంద్రములో నేను మునుగగా, కరుణ చూపి బ్రోచి నన్ను దాపు చేర్చగా,
కరుణ చూపి బ్రోచి నన్ను దాపు చేర్చెగా. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. గురిలేని జీవితముకు నీ దారి చూపగా, గురిలేని జీవితముకు నీ దారి చూపగా. అద్దరికి చేరు వరకు ఆదుకునేదవా, అద్దరికి చేరు వరకు ఆదుకునేదవా. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా, ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. ఎంతయని ఊహించలేను యేసునాథుడా, ఎంతయని ఊహించలేను యేసునాథుడా. ఎంత జాలి ఎంత ప్రేమ నాదు యేసువా. చివరి వర్తమానంగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందాం అండి. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని తుయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రేమగల మా తండ్రి, మీ పాదాలు కొందనాలు నిలుస్తున్నాను నాయన. చివరిగా మీ వర్తమానం చూసుకుని దానికి సహాయపడండి. మీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడండి. మీ విశ్వాస జీవితంలో ఏ విధంగా సాగిపోవాలనో, మా ప్రభావ మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాలనో, మీ దాసులైన వారిని ఏ విధంగా ప్రేమించాలనో మీరే మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం. మా దేవా, మమ్మల్ని కనికరించండి, దయ చూడండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 11వ వచనంలో మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన సందర్భం ద్వారా ప్రభువు పౌలును శీలను తిమోతిని ఆ ముగ్గురు చేసిన పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు 15వ అధ్యాయం 40వ వచనం చూడండి. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశం ద్వారా సంచారము చేయుచుండెను. అపోస్తలులో లెక్కించబడినటువంటి పౌలు అక్కడి నుంచి పరిచర్య కొరకై బయలుదేరాడు. తనకు జతగా ఉండేదానికి శీల అనే అతన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. శీల అంటే కొంతమంది స్త్రీ అనుకుంటున్నారు, పొరపాటండి. పౌలు శీల ఇద్దరు సహోదరులే, అంటే అన్నదమ్ములు కాదు, దేవుని ప్రభు కృపలో అన్నదమ్ములు. వీరిద్దరూ ప్రభు కృపకు అప్పగించుకొని మరి సంఘాలు స్థిరపరిచేదానికి బయలుదేరి వెళుతున్నారు. వారు
సిరియా కిలికియా దేశం ద్వారా సంచారం చేస్తున్నారు. సిరియా దేశం అంటే అది అన్యుల దేశం. కిలికియా అంటే అన్యుల దేశాల ద్వారా కూడా వాళ్ళు వెళుతూ సంఘాలను కడుతూ ఉన్నారు. ప్రియమైన వలన మనం ఒకటి గమనించాల్సి ఏంటంటే, అపోస్తలుడైన పౌలును దేవుడు మరి అన్ని జనుల యొద్ద సువార్త ప్రకటించేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మన అందరికీ తెలుసు. కనుకనే సిరియా కిలికియా దేశాల ద్వారా ప్రయాణం చేస్తూ ఆయన ప్రయాణంలో మరి కొన్ని సంఘాలను బలపరుస్తూ ముందుకు సాగిపోతున్నాడు. 16వ అధ్యాయంకి వచ్చేసరికి దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను శిష్యుడు ఉండెను. ఈ దెర్బేకు వచ్చేసరికి లుస్త్రా దెర్బే అనే పట్టణానికి వచ్చినప్పుడు తిమోతి అనే ఒక ఆయన కూడా ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి పేరు తండ్రి పేరు వ్రాయబడలేదు, కానీ తల్లి పేరు తర్వాత అధ్యాయంలో వ్రాయబడిందండి. తల్లి పేరు యూనిస్, UNICE, యూనికే అని కూడా అంటారు. యూనిస్ తల్లి పేరు. ప్రియమైన వలన బైబిల్లో మనం గమనించినట్లయితే రాజులు పరిపాలనకు వచ్చినప్పుడు అతని తండ్రి పేరు అని రాయరు. ఫలానా హిజ్కియా కుమారుడు అని రాస్తారు, కానీ మరి తల్లి పేరు ప్రత్యేకంగా రాస్తారు. తండ్రి పేరు కొన్ని చోట్లే ఉంటుంది, తల్లి పేరు మాత్రం ప్రతి రాజు కూడా రాజ్యానికి వచ్చినప్పుడు రాయబడుతుంది. ఇందులో మనం గమనించాల్సిన సత్యం కూడా ఒకటి ఉంది. దేవుడు స్త్రీలను అధికంగా హెచ్చించి మరి బిడ్డలను పెంచే విషయంలో తల్లికి ఇచ్చిన భారం గురించి అక్కడ వర్ణించబడుతుంది. కనుకనే తల్లి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. బిడ్డను పెంచేదానికి, బిడ్డను దైవభక్తులలో పెంచేదానికి, మరి దేవుని సేవించేవాడుగా పెంచేదానికి తల్లికి ఎంతో బాధ్యత ఉంది. ఇక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతని తల్లి పేరు మాత్రం రాశారు, తండ్రి పేరు అసలు రాయలా, ఎక్కడైనా ఉందేమో తెలియదు. ఆ తల్లి పేరు యూనిస్. అతడు లుస్త్రలోను ఈకొనిలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరండి? తిమోతి. మంచి పేరుంది, మంచి దైవభక్తి గలవాడని, ప్రేమించేవాడని మంచి పేరు సంపాదించుకున్నాడు. తిమోతి నిజానికి యవనస్తుడే, కానీ మరి అప్పటికి సేవకుడు కాదు, శిష్యుడిగానే ఉన్నాడు. పౌలుతో కలిసి మరి సువార్త దండయాత్రలో పాలు పొందుతున్నాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్తుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించను. ఇక్కడ గమనించండి, తిమోతి యొక్క అవసరత ఏంటి, ప్రాముఖ్యత ఏంటంటే, వాళ్ళు సంచరిస్తున్నది గ్రీసు దేశంలో కొన్ని ప్రాంతాలు. అయితే తిమోతి అక్కడ మంచి దైవభక్తి కలిగిన వాడని, మంచి పేరున్నవాడని తెలుసుకున్నాడు కనుక తిమోతిని ఏర్పాటు చేసుకుని వెళ్ళాడు. అయితే ఏమని చెప్తాడు, ఇదిగో మీ మధ్య ఉన్న తిమోతి కూడా మీ దేశస్థుడేను, దైవభక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు అని తిమోతిని చూపించి అనేకులను విశ్వాసంలో నడిపించి అనేకులకు బాప్తిసం కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వలన ఒక వ్యక్తి గురించి ఆ విధంగా మంచి సాక్ష్యం కలిగిన వాడుగా చూపించడం అంటే మరి ఎంత గొప్ప సంగతి చూడండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చదువుకుంటున్నాము. అపోస్తలుల కార్యములు 15:32. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఎవరున్నారండి అంటే ఇక్కడ యోధా ఉన్నాడు, శీలా కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా సంఘాలను ప్రేమించేవాడు ఉన్నారు, సహోదరులను ఆదరించేవాడు ఉన్నారు. కనుక వాళ్ళకి ఆ మంచి పేరు వచ్చింది. మనకేం పేరు వస్తుంది, మనం పరీక్షించుకోవాలి. మనకేం పేరు వస్తుందండి? ఈయన మంచి లాయర్ అండి అని పేరు వస్తుందా? ఈయన లంచాలు తీసుకోడండి పేరు వస్తుందా? మరి ఈయన ఫీజు లేకుండా కూడా కేసు చేస్తాడనే పేరు వస్తుందా? ప్రియమైన వల్ల మనం ఎక్కడున్నప్పుడు ప్రభు బిడ్డలుగా మనం ఉండాలి. చేసే వృత్తిని బట్టి మనకు మంచి పేరు రావటం ఒక ఎత్తు. మనం ప్రభులో ఏ విధంగా ఉన్నాము, మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మనం ప్రభువును ఏ విధంగా ఘనపరుస్తున్నాము అనే దాని మీద మనకు మంచి పేరు ఆధారపడి ఉంది. ప్రియమైన వల్ల దేవుని వాక్యంలో మనకు తెలుసును, నన్ను ఘనపరచు వారిని
నేను ఘనపరుస్తానని సెలవిచ్చాడు. కనుక ఆ విధంగా ఆయన ఘనపరిచే వాళ్ళని దేవుడు మనల్ని ఘనపరిచేవాడు పుట్టినాడు. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ, మంచి సాక్ష్యం పొందినవాడుగా, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చేవాడుగా గుర్తింపు తెచ్చుకున్నారు కొంతమంది. ఆ విధంగా వాళ్ళు మరి యోదాయు శీలయు కూడా ప్రవక్తలుగా ఉండి అందరిని ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంకో మాట చూద్దామండి. కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎట్లా ఉన్నాడండి? ప్రవచించేవాడు ఎట్లా ఉన్నాడండి? క్షేమాభివృద్ధి కలిగించేవాడు ఉండాలి, హెచ్చరించేవాడుగా ఉండాలి, ఆదరణ కలిగించేవాడుగా ఉండాలి. ఎవరు? వర్తమానం చెప్పేవాళ్ళు. ఒకవేళ అటువంటి క్వాలిటీస్ లేవనుకోండి, సంఘంలో క్షేమాభివృద్ధి కనపడదు సరిగదా, క్షీణదశ మొదలవుతుంది. కనుకనే సంఘంలో మనం వాక్యం చెప్పేటప్పుడు సంఘాలకు క్షేమాభివృద్ధి కలంగా ఉండేటట్లుగా మనం నడుచుకోవాలి. తర్వాత ఏమైందో చూద్దామండి. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. గమనించండి, ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యం రాస్తున్నాడు. కన్నీళ్లతో ఎడతెగక విజ్ఞాపం చేస్తున్నానంటున్నాడు. నిష్కపటమైనటువంటి విశ్వాసంతో ఉన్నానంటున్నాడు. ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాను అంటున్నాడు. కనుక నిర్మలమైన మనస్సాక్షితో పౌలు తన సేవా పరిచయలో ముందుకెళ్తున్నట్టుగా వ్రాయబడింది. ఇంకో మాట చూద్దామండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానముని కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు. దేనికి పనికొస్తాయి? విశ్వాసంతో రక్షణార్థమైన జ్ఞానం మనకు కలగాలంటే దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించే వారం ఉన్నప్పుడు అటువంటి జ్ఞానం మనం పొందిన వారం ఉంటాము. ఇది మరి మనం సంఘాలను పోషించినప్పుడు అవసరమైనటువంటి క్వాలిటీస్ అక్కడ వ్రాయబడ్డాయి. ముందుకెళ్ళిపోదామండి. 16వ అధ్యాయము 4వ వచనం. వారు ఆయా పట్టణం ద్వారా వెళ్ళుచు యెరూషలేమునున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వారికి అప్పగించి, కనుక సంఘములు విశ్వాసమును స్థిరపడేదానికి ఆ విధంగా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకొకటికి వెళుతున్నారు. ఇక్కడ తిమోతికి మంచి సాక్ష్యం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సాక్ష్యం మరి అతని గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వబడింది అంటే నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే. ఒక వ్యక్తి గురించి అటువంటి సాక్ష్యం ఉన్నది అంటే ఇతడు మంచి విశ్వాసండి, ప్రభును ఘనపరిచేవాడండి అనేటువంటి సాక్ష్యం మనం పొందాలన్నట్టుగా మరి బైబిల్లో కొంతమంది వ్యక్తులు కూడా మంచి పేరు తెచ్చుకున్నట్టుగా మనం చూడగలము. ఉదాహరణకు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మాట చదువుకుందామండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు 18:30 వచనం చదువుకుందామండి. 18:30. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచురాగా సౌలు సేవకులందరికంటే అతనికి మంచి పేరు ప్రసిద్ధికెక్కెను. గమనించండి, దావీదు పేరు ఏ విధంగా ప్రసిద్ధికెక్కింది? ఏమండి, ఏ విధంగా ప్రసిద్ధికెక్కింది? ఇతడు గొర్రెల కాపరి కనుక గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాలు ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి
అందరిలో అన్నిట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు జయమని అనుగ్రహిస్తున్నాడు. గొలియాతును చంపుట్లో కూడా దావీదుకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో 28 వచ్చిన చూడండి, 18:28. యెహోవా దావీదుకు తోడుగా ఉండుటయు తన కుమార్తెను మీకాలతను ప్రేమించి వచ్చి సౌలు చూచి దావీదుకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉండెను. ఇక్కడ దావీదుకు దేవుడు మంచి పేరు తెస్తున్నాడు. మరి సౌలు అయితే దావీదుకు భయపడుతున్నట్టుగా వ్రాయబడింది. ఎందుకని? దావీదు దేవుని కృపలో వర్ధిల్లుతున్నాడు. మరి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్న మనిషికి ఎటువంటి విరోధైన సరే భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక ప్రియమైన వల్ల దావీదును బట్టి సౌలు భయపడేవాడుకుంటున్నాడు. మరి దావీదును దేవుడు హెచ్చిస్తున్నాడు, సౌలుకు భయపడేవాడుకుంటున్నాడు. సౌలు కూడా భయపడేవాడుకుంటున్నాడు. కనుక ప్రియమైన ఆ విధంగా మనం మంచి పేరు తెచ్చుకొని దేవుని భయభక్తులు కలిగినప్పుడు మంచి పేరు తెచ్చుకునే వాళ్ళం ఉంటాం. ఒక మాట చూసుకుందామండి, మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా మనం మంచి పేరు తెచ్చుకునే వాళ్ళం ఉండాలి. ముఖ్యంగా యవనస్తులు నేను చెబుతున్నాను, యవనస్తులు దేవుని కృపలో మంచి పేరు తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి. అదే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ విషయంలో? దేవుని సేవ పరిచయ విషయంలోని కానీ, దేవుని విశ్వాసము చుట్టూ కానీ, దేవుని జ్ఞానము కలిగి ఉండటం కానీ, వాటిలో మంచి పేరు తెచ్చుకునేవారుగా మన యవనస్తులు మనం పెద్దవాళ్ళగా మనం ఎదిగేవారుగా ఉండాలి. ఒక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. కలిసి చదువుకుందామండి. సామెతలు 22 మొదటి 2 వచనాలు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారుల కంటే దయను కోరదగినవి. ఏమండి? ఐశ్వర్యులు దరిద్రులు కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఇక్కడ గమనించండి, లోకంలో దరిద్రులు ఉంటున్నారు, ఐశ్వర్యవంతులు ఉంటున్నారు, వారందరినీ కలుగజేసిన వాడు దేవుడే. అయితే మరి ఐశ్వర్యం కంటే కూడా బంగారం కంటే కూడా మరి కోరదగింది ఏదండి? మంచి పేరు. ప్రియమైన అటువంటి మంచి పేరు సంపాదించాలంటే దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయనని హెచ్చించే వరకు ఉన్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చించేవాడుకుంటున్నాడు. ఇంకో మాట చూసుకుందామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందామండి. సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి మంచి సుగంధ ద్రవ్యం పూసుకొని కూడా ఎటువంటి సాక్షి లేనివాడుగా రౌడీగా ఉన్నట్లయితే ఏమంటారండి? వీడు రౌడీకి తోడు సుగంధ ద్రవ్యాలు కూడా పూసుకుంటున్నాడు అంటారు. కనుక ప్రియమైన సుగంధ ద్రవ్యాలు కలిగి ఉంటే కూడా దానికంటే కూడా మంచి పేరు కలిగి ఉండేది మనకు శ్రేష్టమని సొలొమోను రాజు కూడా చెబుతున్నాడు. ప్రియమైన వల్ల ఇంకా ఈ విధంగా బైబిల్ అనేక మంది వ్యక్తులు దేవుని బట్టి మంచి పేరు సంపాదించుకునే వాళ్ళగా చూస్తున్నాం. ఇప్పుడు వాక్యంలో ప్రవేశిస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి ఎక్కి తిన్నగా సముద్ర కేకును మరునాడు నేయపురికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చితిమి. వీళ్ళు ఈ విధంగా ఒక్కొక్క పట్టణం దాటుకుంటూ ఫిలిప్పీకి వచ్చారు. ఆసియా దేశంలో, ఆసియా ఖండంలో మొట్టమొదట సువార్త ప్రకటించబడింది. ఆ స్థలం ఎక్కడండి? ఫిలిప్పీ పట్టణం, మాసిదోనియా పట్టణం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అతి ముఖ్యమైన, అది రోమీలకు ప్రవాస స్థానమైనది. ముఖ్య పట్టణం రోమీలు కూడా ప్రవాస స్థానంగా ఉందంటే వ్యాపార కేంద్రాలకు ప్రవాస స్థానంగా ఉంది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుచుంటిమి. గమనించండి, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ఏ విధంగా నడిపించిందో మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళేదానికి దేవుని ఆత్మ చేత వాళ్ళు నడిపించబడుతున్నారు. 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని ఆత్మ ఏ విధంగా నడిపించబడిందో, దేవుని ఆత్మ వాళ్ళని ఏ విధంగా నడిపించిందో మనం చూస్తాం. విశ్రాంతి దినము అంటే శనివారము గవిని దాటి
నదీ తీరున ప్రార్థన జరుగును అనుకుని అక్కడ వచ్చి కూర్చుండి. ఇక్కడ ప్రార్థన ఏమైనా జరుగుద్దేమో అని అనుకున్నారట. ఏ విధంగా అనుకున్నారు? దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వారు. దేవుని ప్రజలు విశ్రాంతి నాన్న ఏం చేయాలండి? దేవుని వాక్యం వినేదానికి కూర్చోవచ్చు, అంతేగాని ఇంటి పనులు చేసుకోవడానికి లేదు సబ్బాతు దినాన. కనుక ప్రియమైన వీళ్ళు ఆ విధంగా దేవుని ఆత్మచేత నడిపించబడి ఎక్కడ మీటింగ్ పెట్టాలని కనిపెట్టుకుంటున్న సమయంలో దేవుని ఆత్మ వాళ్ళని ఏ విధంగా నడిపించిందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రార్థన నదీ తీరమైన ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. స్త్రీలు ఎందుకు వచ్చారు? స్త్రీలు ఎందుకు వచ్చారండి విశ్రాంతి నాన్న? వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా ప్రార్థన జరుగుద్దేమో, దేవుని బిడ్డలు వస్తారేమో, వాక్యం వినొచ్చు మనము అన్నట్టుగా వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు కనిపెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సి ఏంటంటే, ఇక్కడ వ్యక్తులు పౌలు, శీల, తిమోతి దేవుని వాక్యం చేత నడిపించబడుకుంటూ వచ్చారు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ వచ్చారు. అక్కడ స్త్రీలు కూడా ఇక్కడ దేవుని ప్రజలు వస్తారు, వాక్యం చెబుతారు అనే ఆత్మ నడిపింపు చేత అక్కడ కూడుకున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. దేవుని ఆత్మ దేవుని బిడ్డలు ఏ విధంగా నడిపించి సంఘాలను కట్టేదానికి ఏ విధంగా ఆత్మ నడిపింపు ఉంటుందో మనం గమనించాలి. మనం కొన్ని నెలలుగా గమనిస్తున్నాం, కానీ మరి మనం ఇంతవరకు దేవుని ఆత్మతో నడిపించబడ్డామా? దేవుని ఆత్మ ద్వారా ఏదైనా ఒక సత్యం ఎరిగిన వారు ఉన్నామా? సంఘాన్ని కట్టాలనే ఉద్దేశంతో మనం ఎప్పుడైనా కూడుకున్నామా? ప్రియమైన ఏదో చెప్తున్నారులే, వాక్యం వింటున్నాంలే, ఆరాధిస్తాం లేదు అన్నట్టుగా ఉంటుందే, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి దేవుని నడిపింపు, దేవుని యొక్క ప్రేరేపణ మనలో కలగటం లేదు. కారణం మనకు అలాంటి ఆసక్తి, జిజ్ఞాస లేదు వాక్యం పట్ల. వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలకి తగదు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారంగా మనం ఉండాలి. దేవుని చేత హెచ్చరించబడే వాళ్ళగా మనం ఉండాలి. ఎంతసేపటికి మనం సొంత ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుమా అనుకుంటున్నామే, కానీ దేవుని వాక్యం వస్తారు, దేవుని వాక్యం విందామనేటువంటి ఆసక్తి మనలో రోజు రోజు పెరగాల్సింది పోయి రోజు రోజుకి తరిగిపోతున్నట్టు గమనిస్తున్నాం. ప్రియమైన వలన ఇక్కడ ఆ విధంగా ఆత్మచేత నడిపించబడ్డారు వాళ్ళు. పౌలు, శీల, తిమోతి ఆ విధంగా దేవుని ఆత్మచేత నడిపించబడి నదీ తీరంలో ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చారు. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. అక్కడికి అంతకు ముందే వచ్చారు స్త్రీలు, మాట్లాడుతున్నారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో చూడండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియా అను దైవభక్తిలో స్త్రీని విరుచుండెను. ఏం వింటుంది ఈమె? వాళ్ళు మాట్లాడుతుంటే ఈమె వింటూ ఉంది. ఆమె వచ్చింది ఎందుకు? దేవుని మాటలు వినేదానికే. పౌలు, శీల, తిమోతి ఎందుకు వెళ్ళారు? దేవుని వాక్యం చెప్పేదానికే వెళ్ళారు. కనుక లూదియా వ్యాపారం పక్కన పెట్టింది. వ్యాపారం కోసం రాలేదులేండి ఆ రోజు. కేవలం దేవుని వాక్యం వినేదానికి ఆత్మచేత నడిపించబడి అక్కడికి వచ్చింది. లిడియా నువ్వు వెళ్ళు, నదీ తీరం దగ్గరికి వెళ్ళు, నా దాసులను పంపిస్తున్నాను, నా సేవకులను పంపిస్తున్నారు, వాళ్ళు దేవుని వాక్యం చెబుతారు, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుండి ఆ వాక్యాన్ని వినాలని దేవుని చేత నడిపించబడుతూ వచ్చింది. ఆ దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని తూయితేల పట్టునొస్తురాలు. ఊదారంగు అంటే మనకు తెలుసును ఏంటంటే, ఊదారంగు రాజులు ధరించేటువంటి వస్త్రముల రంగులు. కనుక అటువంటి ఖరీదైనటువంటి పొడి ఆమె అమ్ముతూ వచ్చింది. అది దేనికి ఉపయోగం మనకు తెలీదు. ప్రభు ఆమె హృదయము తెరిచెను. గమనించండి, ఫస్ట్ సోల్ టు బి సేవ్డ్. ఎక్కడ? ఎవరండి? లూదియా. ఎక్కడ? ఫిలిప్పీ పట్టణంలో, మాసిదోనియా ఫిలిప్పీ పట్టణంలో ముఖ్య పట్టణం. అక్కడ నదీ తీరాన లూదియా దేవుని వాక్యముని దేవుని కొరకు తన హృదయాన్ని తెరిచింది. కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. దేవుడు తన హృదయాన్ని తెరిచినాడు కనుక పౌలు చెప్పే మాటలు లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండని మిమ్మల్ని వేడుకు బలవంతం చేసి ఏం చేసిందండి? ఆమె రక్షించబడటమే కాకుండా తన హృదయాన్ని ప్రభువు సమర్పించడమే కాకుండా తను బాప్తిసం తీసుకుంది. ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి చూడండి. ఈ ఎంత గొప్ప
సంఘటన దేవుడు 2-3 వాక్యాలను ముగించాడు. పరిశుద్ధాత్మ దేవుడు లూదియా రక్షించబడటం లేదా అంతకుముందు దేవుని ఆత్మచేత దైవజనులను నడిపించడం, లూదియా కొంతమంది స్త్రీలతో కలిసి అక్కడికి వెళ్ళటం, మరి అందరూ స్త్రీల కంటే కూడా ఈమె ప్రభువుకు తన హృదయం సమర్పించడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం, ఆమె బాప్తిసం పొందడం, ఆమెతో పాటు ఇంటి వారందరూ కూడా కలిసి బాప్తిసం పొందినట్టుగా వ్రాయబడింది. ప్రియమైనవారా, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాం. మన గురించి ఎక్కడైనా వ్రాయబడిందా? మన గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? మన దైవ భక్తుల గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడా మన క్రియలు? దేవునికి మన హృదయాలు కనిపిస్తున్నాయా? ఏ విధంగా ఉన్నాయి మన హృదయాలు దేవుని సన్నిధిలో? మనము మన ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందినట్టుగా అక్కడ వ్రాయబడి హెచ్చరించబడుతున్నాం. ప్రియమైనవారా, ఆమె ఆ ఇంటి వారిలో బాప్తిసం పొందినప్పుడు ఇంకా ఏం చేసిందో చూడండి. నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని బ్రతిమాలు బలవంతం చేసింది. లూదియాలో కొన్ని కార్యాలు జరిగినాయి. అవి ఒకసారి లిస్టు చూడండి. మొట్టమొదటిగా దేవుని ఆత్మచేత నడిపించబడింది, నదీ తీరానికి వెళ్ళింది. రెండవదిగా దైవజనులు వాక్యం చదువుతుండగా ఆమె హృదయం తెరవబడింది. వాక్యం మీద లక్ష్యం ఉంచింది, ఆమె హృదయం తెరవబడింది. నాలుగవదిగా ఆమె లక్ష్యం ఉంచి ఆమె బాప్తిసం తీసుకుంది. ఆమె ఇంటి వారందరికీ బాప్తిసం ఇప్పించింది. 5 సంఘటనలు ముఖ్యంగా. అన్నిటికంటే ఇంకోటి కూడా చూడండి. ఆరవ లక్షణం, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని మమ్మల్ని బలవంతం చేసెను. అంతేకాకుండా ఏ దైవజనుల వాక్యం ద్వారా ఆమె రక్షించబడిందో, ఏ దైవజనుల ద్వారా విశ్వాసం తన హృదయంలో పుట్టించబడిందో ఆ దైవజనుని ఇంటికి ఆహ్వానించింది. భోజనాలను కూడా ఏర్పాటు చేసింది, బలవంతం చేసింది. ప్రేమ మరణమంత బలవంతమైనది. చాలామంది బలము కలదని అంటారు. బలం కాదని, ప్రేమ మరణమంత బలవంతమైనది. అనగా బలవంతం అంటే దేవుని యొక్క ప్రేమ. అక్కడ రాయబడిన దేవుని ప్రేమ దేవుని దగ్గరికి నువ్వు నడిచేంత వరకు నిన్ను బలవంతం చేస్తుంది. అట్లానే ఇక్కడ లూదియాలో ప్రవేశించిన ప్రేమ, ఆ విశ్వాసము, అది బలవంతం చేసి వాళ్ళను ఆమె ఇంటికి నడిపించుకున్నది. ప్రియమైన వల్ల దేవుని దాసులకు ఆతిథ్యం ఇవ్వటం, దేవుని దాసులను ఘనపరచడం, దేవుని దాసులను పోషించడం. వాళ్ళు అక్కడ ఉండి మరి కొన్ని చోట్ల వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. మొట్టమొదటి సంఘము ఇక్కడ స్థాపించబడింది. ప్రియమైన ఆ సంఘానికి మరి తిమోతి సేవకుడిగా నియమించబడ్డాడు. ప్రియమైన వల్ల ఒక సంఘం కట్టబడటం అంటే ఎంత ప్రార్థనా శక్తి వెనకుందో మనం ఆలోచించాలి, ఎంత సమర్పణ జీవితం ఉందో మనం గమనించాలి. దేవుని ఆత్మచేత నడిపించబడటం మనం చూస్తున్నాం. ఆ విధంగా తిమోతి సేవకుడిగా నియమించబడ్డాడు. ఆత్మచేత నడిపించబడి ముందుకు సాగిపోయారు. కాబట్టి ఆమె ఏం చేసిందండి, ఇక్కడ ఇంకొక సంఘటన కూడా మనం గమనించగలం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ ఏ విధంగా ప్రభువు కొరకు తన హృదయం తెరిచిందో, ఆ తర్వాత అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో ఏ విధంగా సంఘం కట్టబడిందో మనకు తెలుసు. కనుక ప్రియమైనవారా, ప్రభు స్త్రీల ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నాడు, సంఘాలను కడుతున్నాడు, సంఘంలో విశ్వాసులను పోగు చేస్తున్నాడు. స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నట్టుగా అక్కడ మనం గమనించగలం. కనుక ఈ విధంగా దేవుని వాక్యం ప్రబలమవుతూ అనేకమైన స్థలాల్లో వాళ్ళు సువార్త ప్రకటించి సంఘాలను కట్టగలిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వల్ల మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ
సువార్తపరులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆ స్త్రీల పేర్లు అన్నీ రాయలేదు, కానీ వాళ్ళ పేర్లు మాత్రం పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడ్డాయి. ఎందుకంటే సువార్తపరులు నాతో కూడా ప్రయాసపడినటువంటి వారు కనుక వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. 2వ యోహాను పత్రికలో మాట చదువుకుందామండి. 2వ యోహాను 4వ మొదటి యోహాను 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆ విధంగా ఆ దినాల్లో వాడబడిన స్త్రీలకు ఆయన ఆత్మలో పాలు దయచేసి స్త్రీలను ఆత్మపూర్ణులుగా చేసి ఆయన సేవలు వర్ధిల్లింపజేశాడు. ఇంక చివరిగా ఒక వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 10:11. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు ఆ ఇంటిని అతనింటినే బస చేయుడి. కనుక వీళ్ళందరూ కూడా లూదియా ఇంటినే ఆధారం చేసుకొని అనేక పట్టణాల్లో సువార్తను ప్రకటించి సంఘాలను కట్టగలిగినారు. దేవుడి చిన్న వాక్య భాగంలో మన కొరకు ఆశీర్వదించి మనం కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందేదానికి, మన హృదయాలు ప్రభు కొరకై తెరిచించేదానికి, ప్రభువును ఘనపరిచేదానికి, సంఘాలుగా కట్టబడేదానికి ప్రభు మనకు ఆత్మ నింపుదల దయచేసి ఆత్మతో మనం నడిపించునుగాక. దేవుడి చిన్న లేఖన భాగాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుల మా దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మా తండ్రి మాకు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. లూదియా ద్వారా మీరు చేసిన ఆ ఆత్మ కార్యమును బట్టి మీకు వందనాలు. మా ప్రభా, ఒక కుటుంబాన్ని మీరు రక్షించుకున్నారు, బాప్తిస్మల సాక్ష్యం ఇచ్చారు. వారి కుటుంబాన్ని ఆధారం చేసుకొని అనేకమైన పట్టణాల్లో సువార్త ప్రకటించుటకు వారికి సహకరించిన ఆ స్త్రీల యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవని మీరు సెలవిచ్చినందుకు మీకు వందనాలు. మేము కూడా మా తండ్రి వాక్యం వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. మా తండ్రి, మా పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అటువంటి ప్రేమను మేము కలిగి ఉండి అటువంటి దైవభక్తిలో సాగిపోటుకు మాకు సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, ఈ లోకంలో మేము ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ అది ఎప్పుడు కూడా మాతో రాదు, కానీ ఒక దినాన్ని విడిచిపెట్టబడవలసింది. మా ప్రభా, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినప్పుడు మీ రాజ్యంలో మేము ఉంటామని మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఒక చిన్న పాట పాడుకొని ప్రార్థనలో చివరి ప్రార్థన చేసుకున్నాం. మీ సెల్ ఫోన్లోనే ఉంది, స్పెషల్ సాంగ్ పాడుకుందాం అండి. క్రీస్తు యేసు వచ్చును సంధించను నివాయత్తమా. క్రీస్తు యేసు వచ్చును సంధించను నివాయత్తమా. కృపకాలములో ప్రభు యేసు నెరిగి పాదముల చెంత ప్రార్థింతువా. కృపకాలములో ప్రభు యేసు నెరిగి పాదముల చెంత ప్రార్థింతువా. అపరాధములకు ప్రాయచిత్తముంది ప్రభు సన్నిధిలో ప్రార్థింతువా.
అపరాధములకు ప్రాయచిత్తముంది ప్రభు సన్నిధిలో ప్రార్థింతువా. క్రీస్తు యేసు వచ్చును సంధించను నివాయతమా. క్రీస్తు యేసు వచ్చును సంధించను నివాయతమా. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగలని మా తండ్రి, పరిశుద్ధుల మా దేవ, ఉదయకాలం నుండి మాకు ఇంతవరకు సహాయపడుతూ వచ్చేందుకు మీకు వందనాలు. మా తండ్రి, మా ప్రభా, ఆరాధించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, ఈ విధంగా సంఘాలకు వెళ్ళలేని పరిస్థితిలో మీ సన్నిధిలో మేము చేరి వచ్చి ఉంటుండగా మాలో ఆసక్తిని అధికం చేయమని వేడుకుంటున్నాము. దయతో కనికరించండి. ఆరాధించే బిడ్డలుగా మేము ఉండేందుకు సహాయపడమని వేడుకుంటున్నాం. దొరకను మీరు కనికరించండి. షుగర్ని కంట్రోల్లో ఉంచండి. మా ప్రభా, మా తండ్రి, కిరణ్ కోసం ప్రార్థిస్తున్నాం. బీపీని కంట్రోల్లో ఉంచండి. భవాని కోసం ప్రార్థిస్తున్నాం. షుగర్ కంట్రోల్లో ఉంచండి. మా దేవా, దయ చూపించండి. ఎస్ఏని మీరు కనికరించండి. బీపీని కంట్రోల్లో ఉంచండి. కరోనా వైరస్ డ్యూటీలు చేసినప్పుడు మీ భద్రతలో కాపుదల చేయండి. హేనా బ్లెస్సి మా ప్రభా స్టడీస్లో సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా దేవా, కీర్తి శాంతి స్టడీస్లో సహాయపడమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఉద్యోగాల వర్ధిల్లుకు సహాయపడమని వేడుకుంటున్నాం. మా తండ్రి, తిమోతి రాకపోకలో సహాయపడండి. కమలాకు ఉద్యోగం దయచేయండి. మా తండ్రి, మా ప్రభా, వరమ శిష్యుల కోసం ప్రార్థిస్తున్నాం. షుగర్ కంట్రోల్లో ఉంచండి, భద్రపరచండి. మా దేవా, మా తండ్రి, ఈ రీతిగా మరి అవసరతలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం. నాయన, జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రభా, ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి రోజమ్మ సిస్టర్ కొరకు, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, సిక్నెస్లో ఉన్నటువంటి మిసెస్ ఫిలిప్ గారి కొరకు, చర్చిల్ గారి కొరకు, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, లిల్లీ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి, స్వస్థపరచండి. ఎస్ఏరమ్మ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. మీ దాసులను స్వస్థపరచండి. మా ప్రభా, మా తండ్రి, మరి భరత్ యొక్క తల్లి గారు నాయనమ్మ, భరత్ నాయనమ్మ మీ మహిమలో పిలువబడి ఉంటుండగా ప్రార్థిస్తున్నాం. నాయన, మా తండ్రి, ఎల్లమ్మ మీ మహిమలో ప్రవేశించుంటుండగా విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు కనికరించండి, ఆదరించండి, దయ చూపించండి. మా ప్రభా, ఆ కుటుంబం కూడా మీ కృపలో రక్షించబడినట్లుగా మీ వాక్య వెలుగులో నడిపించమని వేడుకుంటున్నాం. మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు తెలుసు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నిరంతరం మనతో ఉండి నడిపించును గాక. పాత సంగతులన్నీయు గతించి మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించి మరల రావుగా. యేసునందు క్రోత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రోత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుని తొలగిపోము. పరమ దర్శనమందుని తొలగిపోము ఎన్నడు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు తిరుగము.